అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉపవాస దీక్షలో ఉండి మన ముస్లిం సోదరులు సోదరీమణులందరూ రంజాన్ పండుగకు సంసిద్ధమైనారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క రంజాన్ పండుగను ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్. ఇంకా 2 రోజుల్లో రంజాన్ వచ్చేస్తూ ఉంది. కడప నగరం అంతా ముస్తాబైంది రంజాన్ కోసము. మా సోదరీమణులందరూ ఈ రంజాన్ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళతో పాటు మేము కూడా ఈ రంజాన్ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈద్ ముబారక్. ఈరోజు 27వ తేదీ, ఇంకా 3 రోజుల్లో ముస్లిం సోదరులందరూ ఎదురు చూస్తున్న రంజాన్ పండుగ రాబోతూ ఉంది. కడపలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఘనంగా రంజాన్ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. అన్ని ఈద్గాల్లో అన్ని చోట్ల కూడా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో కంటే కూడా భిన్నంగా ప్రతి ఈద్గాలో డెకరేషన్ కానీ, షామియానా ఏర్పాట్లు కానీ, నీళ్లు కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతే చేస్తున్నాం. ఈరోజు అధికారికంగా కడప జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశాం. ముస్లిం సోదరులందరికీ కూడా ఎక్కడా ఏది తక్కువ లేకుండా, అందరికీ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వంతో చేస్తున్నాం. పార్టీ పరంగా మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని మా పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. బడే రాత్ శుభాకాంక్షలు. వక్ఫ్ బోర్డు బిల్లు పైన తెలుగుదేశం ప్రభుత్వం కామెంట్ చేయాలనా? వక్ఫ్ బోర్డు బిల్లుకు ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నా, కొంతమంది స్వార్థపరత శక్తులు ఇఫ్తార్ను బాయ్కాట్ చేయమని మాట్లాడుతున్నారు. ఇదే ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నింది అధికారంలో, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నింది. వాళ్ళు ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులు పెట్టినప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపలేదా? ఆ రోజు జరిగిన ఇఫ్తార్లను ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకులు తెర వెనక నుంచి రచ్చగొట్టి మాట్లాడుతున్నారో వీళ్ళందరూ ఆ ఇఫ్తార్లు ఆ రోజు బాయ్కాట్ చేయమని కోరినారా? సంతోషంగా జరుగుతున్న సందర్భంలో పండుగ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెర వెనక నుంచి కుట్రలు చేసి భేదాభిప్రాయాలు, విభేదాలు సృష్టించాలని చూస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తా ఉండా, తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో మైనార్టీల రక్షణకు, భద్రతకు, సంక్షేమానికి, వారి అభ్యున్నతికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్టీ రామారావు గారి నుంచి తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న 22 సంవత్సరాల్లో ముస్లింలకు ఎక్కడ ఇబ్బంది కలిగిన పరిస్థితి లేదు. ఏ బిల్లులు కేంద్రంలో పెట్టుకున్నా కూడా రాష్ట్రంలో ఉన్న ముస్లింల భద్రతకు, భరోసాకు, వారి అభ్యున్నతికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడు పార్టీ, తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ కట్టుబడి ఉంటుంది. ముఖ్యంగా కడపలో వారి కోసం అన్ని రకాలుగా భద్రత, భరోసా మా బాధ్యత. అన్ని రకాలుగా కూడా వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అంతే తప్ప కొంతమంది స్వార్థపూరిత శక్తులు ఇష్టం వచ్చినట్లు బాయ్కాట్ చేసే వెనక నుంచి చేస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలను అర్థం చేసుకొని ఛేదించాలని చెప్పి సంతోషంగా ఈ రంజాన్ పండుగ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉంటా. ఆ రోజు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నది బీజేపీ, ఈరోజు ఉన్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో, ఆ రోజు వాళ్ళ బిల్లులకు, ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు లేనిది, ఆ రోజు బాయ్కాట్ చేయమని కోరడం లేనిది ఈరోజు ఎందుకు కోరుతూ ఉంటారు? ఇది ఒక కుట్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర, తెర వెనుక నుంచి చేస్తున్నారు. ఈ కుట్రలో ఎవరు కూడా ట్రాప్లో పడద్దని చెప్పి ప్రతి ముస్లిం సోదరిని కోరుకుంటూ సంతోషంగా రంజాన్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.